యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. పవిత్ర కార్తీక పౌర్ణమి మాసం కావటంతో పవిత్ర కార్తీక మాసం కావటంతో కార్తీక పూజలు జరిపించుకోవటానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావటంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి. వ్రతాలు, కార్తీక దీపారాధనల్లో పాల్గొనే భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రత మండప హాళ్ళు, దీపారాధన మండపాలు భక్తులతో కిక్కిరిశాయి. శివాలయంలో శివకేశవులకు భక్తులు బిల్వార్చన, నిజాభిషేకం, పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వ్రత మండపాల్లో భక్తులు సత్యదేవునికి వ్రత పూజలు జరిపించుకుని తరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అతి సుప్రసిద్ధమైనటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో వ్రతముల సంఖ్య ప్రతి ఏడుకేడుకు మరింత అభివృద్ధి దశలో ఉంది. కేవలం ఈ స్వామివారి దేవస్థాన సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్న వారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారి మనోరథములు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా సిద్ధిస్తున్నాయి. వారి మానసిక ప్రశాంతత మరింత పెరుగుతోంది. వారు చేసే భక్తి శ్రద్ధలతో మత కార్యాచరణ ద్వారా సమస్త శుభులు వారులకు అబ్బి పరమ ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. ఏడుకేడు మరింత పెరగడం వల్ల ఈ క్షేత్రం అభివృద్ధి దశలో ఉంది. అది సత్యనారాయణ స్వామి వ్రతములలో 5 కథలలో స్కాంద పురాణం ప్రకారంగా కల్పంలో ఉన్న ప్రకారం ఆలోచిస్తే మాత్రం భక్తులంతా కూడా వాళ్ళు పూజా వస్తువులన్నీ తెచ్చుకొని పద్ధతి ప్రకారం ఆచరిస్తున్నారు. ఆ చేసుకున్నటువంటి గంట సేపు మాత్రం మనసా వాచా కర్మణ దైవం యందు నిండైన భక్తి భావంతో చేసుకునడం ద్వారా
మరింత ఇరువడింపబడి ఈ క్షేత్రం మరీ ప్రసిద్ధం అవుతోంది. ఈ కార్తీక మాసం వ్రతాలు చేసుకోవడానికి మరీ ప్రత్యేకత కలిగి ఉన్నది. ఈ స్వామివారి వ్రతాలు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా సందర్భంగా భక్త బృందం ఆనవాయితీగా వస్తారు, పూజలు చేసుకుంటారు. తద్వారా మంచి అనుకున్న ఫలితాలు పొందుతారు. ఇది ఇలాగే మరింత పెరగాలని మేము అందరం ఆశిస్తున్నాం. మరి భక్త బృందాలంతా కూడా సందర్భంగా రావాలని, ఈ స్వామివారి కార్యక్రమంలో కైంకర్యంలో పాల్గొనాలని త్రికరణ శక్తిగా వారిని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఈ రకంగా ఇప్పటికీ 5-6 మ్యాచ్లు జరిగిపోయినాయి. సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ భక్త బృందానికి అంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతో, మరి అర్చకులు, పురోహితులు, వేద పండితుల యొక్క ఆశీర్వాదంతో మరింత సుఖశాంతతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాం. స్వస్తి.